భావన, జననం 1986 జూన్ 6, ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తికా మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్మళ్ 2002 సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు భావన. ఈ సినిమాలోని నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశాబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్లో దాదాపు 70 సినిమాల్లో నటించిన భావన 2 కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఆమె జన్మించింది. ఆమె తండ్రి జి. బాలచంద్రన్ సినిమాల్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, తల్లి పుష్పగృహిణి. ఆమె తండ్రి 2015 సెప్టెంబరు 24న మరణించాడు. ఆమెకు ఒక అన్నయ్య జయదేవ్ ఉన్నాడు. ఆమె త్రిస్సూర్లోని చెంబుకవులో హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. భావన అన్నయ్య జయదేవ్ తమిళ సినిమా పట్టిన పాకంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తనకు చిన్నప్పటినుంచి నటి కావాలని కోరిక ఉండేదని భావన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తన 5 ఏళ్ల వయసు నుంచి అమలకు అభిమాని అని, మలయాళ చిత్రం ఎంటె సూర్యపుత్రిక్కులో అమల నటనను అద్దంలో చూస్తూ అనుకరిస్తుండేదని తెలిపింది. ఆ సినిమాలో అమల ఒక సీన్లో బిల్డింగ్ పైనుంచి దూకడం చూసి, భావన కూడా అలాగే దూకి, చేయి విరగ్గొట్టుకున్నానంది. ఆమె 16 ఏట మలయాళ చిత్రం నమ్మాళ్తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే తన పేరు భావనగా ఆమె మార్చుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకుంది. ఆ సినిమాలో నటించేప్పుడు ఆమె 11వ తరగతి చదువుతోంది. మలయాళ సినీ రంగంలో ఆ సమయంలో ఉన్న దాదాపు అందరి నటులతోనూ ఆమె కలిసి చేసింది. తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించింది. తమిళ ప్రముఖ హీరోలైన అజిత్ కుమార్, మాధవన్, జయం రవి, భరత్, జీవా, శ్రీకాంత్ వంటి వారి పక్కన హీరోయిన్గా నటించింది. 2010లో పునీత్ రాజ్కుమార్ సరసన జాకీ అనే కన్నడ సినిమాలో ఆమె నటించింది. ఇది ఆమె మొట్టమొదటి కన్నడ చిత్రం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా విజయవంతం కావడంతో తెలుగు, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేశారు. ఇమ్రాన్ హష్మీ, అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో బాలీవుడ్ సినిమాలను ఆమె నటిస్తానని ప్రకటించింది. విష్ణువర్ధన్, సుదీప్ లతో కలిసి ఆమె తన 2వ కన్నడ సినిమా చేసింది. ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 2012లో హనీ బీ, 2013లో ఎలమతే వరవు అనే మలయాళ చిత్రాల్లో నటించింది. తరువాత శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ఈవిడేలో ఐటీ కంపెనీలో పనిచేసే సింగిల్ మదర్ పాత్రలో ఆమె నటించి మెప్పించింది. ఈ సినిమాలో అమెరికాలో వరుసగా ఐటీ ప్రొఫెషనల్స్ను చంపుతుంటారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమాలు: ఒంటరి 2008, హీరో 2008, మహాత్మా 2009.